ఆగు కవి, ఎవరికి కావాలి నీ బోధ? చిరిగిన బ్రతుకులకు అదొక సొద. నీ ఉత్ప్రేక్షలు, నీ ఉపమానాలు చాలిక. వారిని వెతుక్కోనిస్తే చాలు జీవిక. నీ రసప్లావిత కావ్యాలాపన వనగూర్చదు వారికి జీవన ఉద్దీపన. నీ సరస్వతి కటాక్ష ప్రసాదం వారి లక్ష్మీ దర్శనానికి అవరోధం. నీకు సాలువలు కప్పి సత్కరించే రాయలు భోజులు లేరిక్కడ. నీ చొక్కా చిరుగులను సరిచేసే కవి పోషకులు పోయినారెటకో. నీ కావ్య గానామృతాన్ని ఆస్వాదించే అద్భుత శ్రోతల రసజ్ఞత నిత్యావసరాల వేటలో లుప్తమైంది. రమణీ ప్రియ దూతికలు వలస వెళ్లారు. కప్పురపు విడియాలు జర్దాలు పులుముకున్నాయి. మత్తు పానీయ ఉన్మత్త గమకాల గీతాలకే పెద్ద పీటలిప్పుడు. తూగుటుయ్యాలల కాలమంతరించింది. ఆత్మకింపైన అంబలి దొరకదెప్పుడు. నడువు బయటకు, నీది కాని చోటిది. నీ ఉనికి అనవసరం. నీ కవితా గానం నీ కోసమే. నీవే నీలో పాడుకుంటూ నిన్నెరుగని నీకు తెలియని ఏవో లోకాలకు మరలిపో అంటున్నారు భాగవతుల కృష్ణారావు గారు. అయ్యా, నేటి తరంలో ఈనాటి కాలంలో జరుగుతున్న పరిస్థితులను, కవులకు కలిగే అనుభవాలని అక్షర రూపంలో అద్భుతంగా వివరించారు. అందుకేనేమో నాలో నేనే పాడుకుంటూ నాకు నేనే ఆనందంగా జీవిస్తూ జీకే తెలుగు టాకీస్ అని ఒక ప్రత్యేక వేదికను పెట్టి అక్కడ సంఖ్య కన్నా సఖ్యతే మిన్న అనే భావనతో మీలాంటి పెద్దల నలుగురు నిత్య ఆశీర్వాదాలతో హాయిగా ఆనందంగా తెలుగు సాహితీ రూపకాలతో సహజీవనం చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆర్థిక సంబంధాలు కానీ, ఆర్థిక లావాదేవీలతో కానీ ఎటువంటి పొత్తు లేకుండా స్వేచ్ఛగా హాయిగా సాగిపోయే జీకే తెలుగు టాకీస్ జీవనయాత్రలో ఈరోజు మీ మాటలు మరింత స్ఫూర్తినిచ్చాయి. ధన్యవాదాలు కృష్ణారావు గారు. మీ జీకే.